రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు బోరున విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ వి ఉత్తర కుమార ప్రగల్భాలంటూ కామెంట్ చేశారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్ తొందరపాటు చర్యలతో అధికారులు బలైపోతున్నారని హరీష్ రావు తెలిపారు. ధాన్యపు రాసుల గురించి ఆలోచన చేయాల్సిన సీఎం రేవంత్ అందాల పోటీల గురించి ఆలోచన చేస్తున్నాడని ఫైర్ అయ్యారు హరీష్ రావు. తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ మహిళల కాళ్లు కడిగించడం సిగ్గుచేటన్నారు. మినిస్టర్ల దగ్గర ఫైల్స్ క్లియర్ కావాలంటే కమిషన్లు దండుకోవడం కాంగ్రెస్ నైజమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కావాలంటే కాంట్రాక్టర్లే ఇవాళ సెక్రటరియట్ లో ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు ధర్నా చేసి 20% ఇస్తేనే బిల్లులు ఇస్తున్నారు అన్నారు. రెవెన్యూలో ఏ భూమి క్లియర్ కావాలన్నా 30% ఇస్తేనే క్లియరెన్స్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో విల్లా కమ్యూనిటీకి కావాలంటే 200 రూపీస్ స్క్వేర్ ఫీట్ అని, అపార్ట్మెంట్లు కట్టాలంటే 100 రూపీస్ స్క్వేర్ ఫీట్ వసూలు చేస్తున్నారని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. అంటే కాంగ్రెస్ హయాంలో ఫైళ్లు కదలాలంటే మంత్రులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆ రాష్ట్ర మంత్రులే చెప్తా ఉన్నారు, కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు, ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఫైనాన్స్ లో బిల్లు కావాలంటే ఓపెన్ సీక్రెట్ కదా బైసాబ్. ఫైనాన్స్ లో బీఆర్ఎస్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కోడిగుడ్డుపైన ఈకలు పికినట్లు బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని విమర్శించారు. 10 ఏళ్లు వాళ్ళ ఇంటి ఆడబిడ్డ గురించి తప్ప ఏ ఇంటి ఆడబిడ్డ గురించి మాట్లాడలేదన్నారు. అలాంటి కేటీఆర్ మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకున్న దౌర్భాగ్య పరిస్థితి మీదన్నారు. జనాలను తప్పుదోవ పట్టించాలని కేటీఆర్ రోజు ఏదో ఒకటి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఎంపీ చామల కిరణ్ అన్నారు. కేటీఆర్ మార్ఫింగ్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. తెలివితేటలు ఉండవు కదా, ఊర్లో వాళ్ళు ఎవరో తెలియకనో వాళ్ళు ఇచ్చినప్పుడు ఎక్కువ మర్యాద చేస్తే ఇంకా మంచి పేరు వస్తుందో అన్న ఆలోచనతో ఎవరన్నా ఒకళ్ళు ఖర్చీఫ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళి తీసుకొని కాళ్ళు అద్దుంటారు. దానికి కూడా ఇప్పుడు అర్జెంట్ గా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసిరు. దాన్ని ఏం తెలుసా, భారతదేశ వ్యాప్తంగా మహిళల గురించి మాట్లాడే తెలంగాణలో మహిళా ఆత్మగౌరవం ఏమైపోయింది అనే సబ్జెక్ట్ ని తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ట్యాగింగ్ ఎవరికి చేసిరు, సోనియా గాంధీ గారికి. బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఇండియాకి రావడమే ఫస్ట్ టైం, అది తెలంగాణకు రావడం గర్వకారణం. దీన్ని ఎట్లా డెంటు కొడదామన్న ఆలోచనే ఉంది తప్ప దాని గురించి ఇప్పటి వరకు ఇక్కడ సెలెక్ట్ అయినందుకు అపోజిషన్ పార్టీ కూడా వాస్తవంగా ప్రజలపై 10 ఏళ్లు అధికారం ఇచ్చి రబ్బర్ షేపులు ఉన్న వాళ్లకు బంగారు పల్లాలకు తీసుకొచ్చింది. తెలంగాణలో వాళ్ళకి అధికారం వచ్చినాక వాళ్ళ ఆస్తులు పెరిగిన విషయం. అంటే ఇదంతా వాళ్ళు పెరిగిందే మన మీద, మీరు వేసిన ఓట్ల మీద కుబేర్లేరు. ఇవాళ తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడాలని ఇంట్రెస్టే పోయింది వాళ్ళకు. 1.5 పాలన ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో 10 ఏళ్లు బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఈ సోషల్ మీడియా ప్రదర్శనలు చేసే బదులు మీకున్న తెలివితేటల్ని దరిద్ర పనులకు వాడే బదులు కన్స్ట్రక్టివ్ పనికి వాడొచ్చు కదా ఈ అపోజిషన్ లీడర్లు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందే కాకుండా రోజు తప్పిదం పట్టాలి, రోజు జనానికి మంచి కంటే ఎక్కువ జనాన్ని తప్పుదో పట్టాలన్న ఆలోచన మాత్రం బ్రహ్మాండంగా ఉపాయం చేస్తుండు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కొత్త మంత్రివర్గ విస్తరణను అడ్డుకుంటున్న సూత్రధారి, కుట్రదారుడు సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. తెలంగాణ దివాలా తీసిందని సీఎం రేవంత్ ప్రకటించినా కూడా డిప్యూటీ సీఎం భట్టి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ భట్టికి విభేదాలున్నాయన్నారు. ఉద్యోగుల విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రివర్గంలో విభేదాలు వచ్చాయని తెలిపారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ముఖ్యమంత్రికి మంత్రులు మద్దతుగా లేరన్నారు. ముఖ్యమంత్రికి హైకమాండ్ కు గ్యాప్ కంటిన్యూ అవుతుందన్నారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినా కూడా రేవంత్ ను పలకరించలేదని తెలిపారు. రేవంత్ వ్యాఖ్యలు 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో లేకుండా చేసేలా ఉన్నాయని బహిరంగంగానే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని చెప్పారు.
నిర్మల్ ఆసిఫాబాద్ జిల్లాలో భూభారతి అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ధరణి వల్ల రైతులు నిద్రలేని రాత్రులు గడిపారని మంత్రి పొంగులేటి అన్నారు. భూభారతి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు. పట్టాదారు పాసు పుస్తకంలో భూ మకపతాలు మ్యాప్ల ముద్రణ చేస్తున్నామన్నారు. ఆగస్టు 15వ తారీఖు లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇటువంటి సమస్యలన్నింటినీ రెవెన్యూ అధికారులే మీ రెవెన్యూ గ్రామానికి వచ్చి పరిష్కరిస్తారని తెలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 10,900 కుంటాల మండలంలో సుమారు 13 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఈ 13 రెవెన్యూ గ్రామాల్లో 3 టీములను ఏర్పాటు చేసి అధికారులునే అక్కడ బోత్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనలు, వీళ్ళందరూ ఇచ్చిన సూచనలు కూడా ఈ 2025 భూభారత చట్టంలో ప్రజలకి సౌకర్యార్థం, ప్రజలకి మంచి జరిగే విధంగా, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ చట్టాన్ని ఏర్పాటు చేసుకుని గొడిగా ఎక్కడా చిన్న తప్పు జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో పైలట్ గా గత నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకి ఈ భూభారతి 2025 చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అంకితం చేసిన తర్వాత రాష్ట్రంలో 4 జిల్లాల్లో 4 మండలాలలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇద్దరికీ నిరాశ ఎదురైంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ధనుంజయ రెడ్డి గతంలో జగన్ ఓఎస్డీగా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఓలుపల్లి మోహన రంగారావులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో వంశీపై పెట్ వారెంట్ దాఖలు చేశారు హనుమాన్ జంక్షన్ పోలీసులు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ, ఓలుపల్లి మోహన్ రంగారావులను నూజివీడులోని 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీకి చుక్కెదురైంది. వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు భార్య పంకజశ్రీ. యూరిన్ శాంపిల్స్ లో ట్యూటోనియం బాడీస్ పాజిటివ్ వచ్చిందని తెలిపిన వంశీ భార్య పంకజశ్రీ గతంలో కొట్టివేసిన కేసులను మళ్లీ పెట్టి వంశీపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ ఆరోపించారు. వంశీ లాయర్ ఈ నెల 29 వరకు ఇద్దరికి 12 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. ఇప్పుడు పట్టించుకున్న పరిస్థితులు నేను లేనండి. ఆయన హెల్త్ చాలా డిటీరియరేట్ అయిపోయింది. వెయిట్ లాస్ ఉంది బాగా. అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతుంది. అవన్నీ లీగల్ టీమ్ అడిగింది ఏదైనా ఉంటే. పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేస్తామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేసి ఇంటర్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారికి. కూటమి సర్కార్పై మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కుట్రతోనే లిక్కర్ స్కామ్ అంటూ అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు సరికాదన్నారు. ఇది ఇంకా కొనసాగితే ఏమాత్రం సహించబోమన్నారు. 3 సంతకం పెడతాడు. ఆ సంతకం ఆరకుండానే తెల్లారికి చంద్రబాబు సంతకం పెడతాడు. ఆత్రం ఎమర్జెన్సీ ఫైల్ ఇది, ప్రజలకు సంబంధించింది కదా, ఎమర్జెంట్ ఫైల్ ఇది. ఆరోగ్యశ్రీ ఫైళ్లు లేకపోతే ఇట్లాంటివన్నీ పుడుకుంటా ఉంటాయి.
పిల్లల చదువుల గురించి, డిఎస్సి రిక్రూట్మెంట్ గురించి సంవత్సరం అయిపోయినా దిక్కు ఉండదు. చూడండి, సారాపైలు, బార్లకి, బ్యాండీ షాపులకి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసేది 3వ తారీఖు మంత్రి కొల్లు రవీంద్ర సంతకం పెడతాడు, 4వ తారీఖు చంద్రబాబు సంతకం పెడతాడు. ఏది రాటిఫికేషన్ కి. డబ్బు దగ్గర అంత ఆత్రంగా ఉంటాడు చంద్రబాబు. ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ ఎక్కడన్నా ఒక్క ఆదేశం మీకు ఉందా? ఎవడో ఆడు ఈడు చెప్పిన కాకమ్మ కథలు తప్పితే. ఈ బాలాజీ అనే వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? అసలు ఏంటి సంబంధం ఏంటన్నా? ఎయిటేజ్ కంపెనీ అంటేనేమో మాది కాదు ఎయిటేజ్ కంపెనీ, మేము అమ్మేశాం. అడెవరితో ఫీచర్ అంటారు, ఫీచర్. చంద్రబాబు నాయుడు గారు వచ్చి హెచ్చర్లలో ఏదో జట్టి ఓపెనింగ్ వచ్చారు ఆ ఊరు బుడగట్లపాలెం ఆ ఊరికి. అక్కడ వచ్చి కేంద్ర మంత్రి గారును ముఖ్యమంత్రి గారు చెప్తారు ఇక్కడ ఉన్న ఈ మూలపేట పోర్టుని మేమే పెట్టి అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు. నాకు అర్థం అవ్వలే ఎక్కడ మూలపేట, సేవలు మూలపేట లేకపోతే ఆ పక్కన ఇంకేం మూలపేట ఉందా అనుకున్న ఫోన్ చేసి అడిగాను. ఇంకేదైనా కొత్త పోర్టు ఏం పెట్టుకున్నారా మన బుడగట్లపాలెం పక్కన? కాదు హెచ్చాపురంలో ఉన్న మూలపేట, ఇది టెక్కల్లో ఉన్న మూలపేట. మరి మూలపేట మనం కదా చేస్తాం, నేనే కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు పెడుతున్నాం అంటారా బాబు అని చెప్పి అనుకున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ బాగా అలవాటు, ఏదైనా వస్తే మాత్రం వాళ్ళు పేరు పెట్టించుకోవడం అలవాటు, ఏదైనా పుడితే వాళ్ళు పేరు పెట్టించుకోవడం అలవాటు. కష్టపడకంటే పేరు పెట్టించుకోవాలి, అదే అది కష్టమక్కలు పేరు పెట్టించుకోవాలి అంతే. వైసీపీ చీఫ్ జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పేదల రక్తం తాగాడని, పేద ప్రజలను కష్టాలకు గురిచేసి అక్రమ కేసులు బనాయించిన ఘనత జగన్దేనని విమర్శించారు. రైతులు, కార్మికుల ఉసురు తలిగి ప్రభుత్వం నుంచి వైదొలిగారన్నారు. ఇప్పటికి 11 నెలలైంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. గౌరవనీయులు పెద్దలు, మన ఆరాధ్య పూజ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన అందిస్తున్నారు. ముఖ్యంగా దానిలో భాగంగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మనం అందరం గమనించాలా, ఈ రోజు చిత్తూరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రాంతంలో పుట్టి ఆయన ఈ చిత్తూరు జిల్లాకు మంచి చేసే పనిలో భాగంగానే ఇలాంటి ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చిత్తూరు జిల్లాలో ప్రవేశపెడుతున్నారు. ఆ కార్యక్రమాలన్నిటికీ తోడ్పాటుగా ఇక్కడ యువకుడు, ఉత్సాహవంతమైన కలెక్టర్ గారు కూడా మన జిల్లాకు ఉండడం మీ అందరి అదృష్టం. ముఖ్యంగా ఎందుకంటే కలెక్టర్ అంటే ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకు ఒక నాయకుడు లాంటి వాడు. నాయకుడు ముందు చూపుతో ముందుకు తీసుకొని వెళ్తే ప్రజలకైతేనే, రైతులకైతేనే, మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి 11 నెలలుగా జిల్లాలోనైతేనే, మన పొంగునూరులోనైతేనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది సోదరులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ముఖ్యం, అన్నిటికంటే చదువు ముఖ్యం. ఈ రోజు ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలు ఒకవైపు అయితే, మన బిడ్డలకు మంచి చదువు చదివిస్తే రేపు వాళ్ళు ప్రయోజకులైన తర్వాత ఎంతో మేలు జరుగుతుంది. రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, మన కుటుంబాలకు. ముఖ్యంగా ఆ చదువుకునే భాగ్యం కల్పిస్తుంది ఒక ప్రభుత్వం. ముఖ్యంగా దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఈ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.